హాయ్ అండి, నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ధర్మపదం ఛానల్. నేను మీ హరిత. మనకున్న చిన్న చిన్న ధర్మ సందేహాలను తీర్చడానికి ఈరోజు మనతో పాటు శ్రీ విద్య ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త సారంగ నాగేశ్వర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మరి ఆయనతో మాట్లాడి మనకున్న చిన్న చిన్న ధర్మ సందేహాలని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను గురుగారు, చాలా మందికి ఈ సందేహం ఉంటుంది. డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఎంత సంపాదించినా కూడా నిలకడ అనేది ఉండదు. విపరీతంగా ఖర్చు అయిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఎంత ప్లాన్ చేసుకున్నా కూడా వాళ్ళని డబ్బులని ఆపుకోలేరు. అండ్ న్యూ ఇయర్ కూడా రాబోతుంది. చాలామంది ఈ డబ్బు విషయంలో చాలా రిజల్యూషన్ తీసుకొని ఉంటారు. ఈ సంవత్సరం నుంచైనా ఎలాగైనా ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి అని. సో స్థిర లక్ష్మి ప్రాప్తి కోసం ఏ విధంగా చేస్తే, ఏ విధంగా పూజలు కానీ లేదా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటే స్థిర లక్ష్మి ప్రాప్తి కలుగుతుందంటారు? వాగర్ధాభవ సంపృక్తో వాగర్ధ ప్రతివర్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ముఖ్యంగా ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో స్థిరలక్ష్మీ ప్రాప్తి కొరకు ఏం చేయాలి? ధనం వస్తూ ఉంటుంది కానీ విపరీతంగా ఖర్చు అయిపోతుంటుంది. ఏదైనప్పటికీ కూడా కేవలం ధనమే కాదు, ఒక రిలేషన్ అయినా ఏదైనా కూడా దాన్ని మనం ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటామో అది మనతో ఉంటుంది అని ప్రాక్టికల్గా అనుభవపూర్వకంగా మనకు తెలిసినటువంటి విషయం. చిన్నపిల్లలతో అయినా సరే, ఎవరితో అయినా సరే మనం ఎంత ప్రేమగా ఉంటామో, మనం ఎంత వాళ్ళని ప్రేమిస్తామో, ఎంత అభిమానాన్ని వాళ్ళ వైపు చూపిస్తామో అంత రిలేషన్ మనకి పెరుగుతుంది. అదే ఇక్కడ కూడా వర్తిస్తుంది. ధన విషయంలో కూడా ధనాన్ని, లక్ష్మిని మనం ఎంత భావన చేస్తాం, లక్ష్మీ స్వరూపాన్ని, ధనస్వరూపాన్ని తెలుసుకోవడం ఇక్కడ ప్రాముఖ్యత అని చెప్తున్నది. శ్రీ సూక్తం అనేటువంటి ఒక స్తోత్రం, వేదోక్తమైనటువంటి సూక్తం ఉన్నది. అందులో ఏం చెప్తారంటే, ధనమగ్ధనం వాయుద్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణో ధనమశ్నుతే అని మంత్రం ఉన్నది. దాని అర్థం ఏంటంటే, సృష్టిలో చరాచర జగత్తులో కనిపిస్తున్న ప్రతి వస్తువు కూడా ధనస్వరూపమే అని భావన చేసి దాని యందు అభిమానాన్ని పెంచుకోవాలి. నీరు కానీ, గాలి కానీ, భూమి కానీ, చెట్టు కానీ, పక్షి కానీ ఏదైతే ఉన్నదో, అగ్ని సర్వము ధనస్వరూపములే. దేన్నే వృధా చేయకూడదు. ప్రతి ప్రాణి యందు, ప్రతి పంచభూతముల యందు అభిమానాన్ని కలిగి ఉండాలి. బాటిల్స్లో వాటర్ కొనుక్కుంటున్నాం, ధనస్వరూపం. గ్యాస్ సిలిండర్ కొనుక్కుంటున్నాం, అగ్ని. అయితే కట్టెల పొయ్యి మీద వండుకున్న కట్టెలు కూడా సమిధలను కొనుక్కునే మనం మండించుకుని వంట చేసుకోవాలి. అది ధనస్వరూపమే. కేవలం రూపాయలు, బంగారం ఇత్యాదులే కాదు, సర్వం కూడా ధనస్వరూపమే. అంటే గ్యాస్ని నువ్వు ఎంత వేస్ట్ చేస్తున్నావో, చాలామంది నా బోటి వాళ్ళు కూడా, నేను కూడా అప్పుడప్పుడు వంట చేస్తుంటాను. వంట చేసినప్పుడు ఏం చేస్తానంటే, ఆ గిన్నె పెడతాను, నీళ్లు పోస్తాను, స్నానానికి నీళ్లు కాచుకుందామని సగం ఆగిపోతాయి, సగం అయిపోతాయి నీళ్లు. వేరే దృష్టిలో ఏదో వీడియో చూసుకొని ఇంకే పనిలో ఉంటాను. అంటే అక్కడ ఏంటి, నీటిని అగ్నిని రెండింటినీ కేర్లెస్ చేశాను. ధనస్వరూపాన్ని సరిగ్గా భావన చేయలేరు. అంటే శ్రద్ధ అనేటువంటిది అక్కడ ఉండాలి. అక్కడే ఉండి నాకు తగిన మాత్రంగా స్నానానికి ఎంత అవసరమో అంతవరకే నీళ్లు కాచుకుని వినియోగించుకోవాలి. అలా ఎవరైతే ధనస్వరూపాన్ని సమగ్రంగా అర్థం చేసుకుంటారో, అవగాహన చేసుకుంటారో, ఉన్నప్పుడు జాగ్రత్తగా వాడుకుంటారో వారికి స్థిరలక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీ మనపగామినీం అంటారు. లక్ష్మి అనేటువంటిది ఏంటంటే, ఎప్పుడు కూడా ధనస్వరూపం అనేటువంటిది, ధనస్వరూపం ఎప్పుడూ కూడా మనకి ఇబ్బందిని కలిగించకూడదు. పేరు ధనమే, ప్లస్ ఆర్ మైనస్ రెండు రకాలుగా ఉంటుంది కదా. రుణము, ధనము. 10 రూపాయలు మైనస్ 10 రూపీస్ అంటే అప్పు 10 రూపాయలు ఉన్నట్టు, ప్లస్ 10 రూపీస్ అంటే ఏంటంటే మన దగ్గర డబ్బు ఉన్నట్టు. చెప్పేటప్పుడు ధనస్వరూపంగానే చెప్తాం. అప్పు అనేటువంటిది ఏదైతే ఉందో మన మనసుకి ఇబ్బంది కలిగిస్తుంది. మనపగామిని లక్ష్మి ఎప్పుడు కూడా మనకి ఇబ్బంది కలిగించినటువంటి లక్ష్మి ఉండాలి, ప్లస్ వైపు ఉండాలి అని శాస్త్రం చెప్తున్నది. కనుక ధనాన్ని ఎవరైతే సమ్యక్గా భావన చేస్తారో, శాస్త్ర విధిని అనుసరించి, ఇందాక చెప్పినట్టుగా ప్రతిదీ ధనస్వరూపమే. వస్త్రములు
ఒక వ్యక్తికి ఎన్ని అవసరం అవుతాయి అన్ని, ఆభరణములు ఎన్ని అవసరం అయితే అన్ని. ఇల్లు అనేటువంటిది ఎవరో ఒక మహాత్ముడు చెప్పినట్టుగా పూర్వం చిన్న ఇల్లు ఉండేది, ఆ ఇంట్లోనే మొత్తం ఫ్యామిలీ అందరూ అక్కడే కాలక్షేపం చేసేవారు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు మనుషుల మధ్య దగ్గర ఉండేది, మనుషులు దగ్గరగా ఉండేవి. ఇప్పుడు పెద్ద ఇళ్ళు 3 బెడ్రూమ్ హౌస్ అని 4 బెడ్రూము విల్లా ఇంకోటి ఏదో మహల్ కింద వచ్చి ఒక రూమ్కే పరిమితం అయిపోతున్నాడు. అంత అవసరమా అనేటువంటిది యోచన చేయాలి. అంటే మనం ఖర్చు అనేటువంటిది కానీ వేస్టేజ్ అంటారు దాన్ని, ఇవి ఎక్కువ అవ్వడం చేత కూడా మనం సరిగ్గా భావన చేయటం లేదు అని ధర్మశాస్త్రం చెప్తున్నది. ఎప్పుడైతే ధనాన్ని సమగ్రంగా భావన చేస్తారో వారికి ధనప్రాప్తి, లక్ష్మీప్రాప్తి స్థిరంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది. చాలామంది ప్లాన్ చేసుకునే వాళ్ళకి స్థిర లక్ష్మి ప్రాప్తి కావాలనుకునే వాళ్ళకి ఇప్పుడు మీరు చెప్పింది చాలా బాగా అర్థమై ఉంటుంది గురుగారు. చాలా థ్యాంక్స్.